నెల్లూరు 14వ డివిజన్ ఏపీ స్తూపం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జై భీమ్ నినాదాల మధ్య అత్యంత అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేయర్ దేవకొండ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ శీలం జయరాజ్ వారి మిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ విగ్రహం కేవలం బాబా సాహెబ్ రూపం మాత్రమే కాదని సామాజిక న్యాయం కోసం నిరంతర పోరాటానికి మరియు అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా విద్య, ఉపాధి, సంక్షేమ రంగాల్లో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని స్పష్టం చేశారు. కార్పొరేషన్ మేయర్ సుజాతమ్మ గారికి అదే రకంగా అంబేద్కర్ గారు
మనకు భారత రాజ్యాంగాన్ని ఆయన విజయ్ విజయ్ ఎక్కడ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెద్దగా జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నాయకులకి మరి ఈ కార్యక్రమాన్ని జయరాజు గారు వాళ్ళ మిత్రులందరూ కలిసి మొత్తం భారత పౌరులందరికీ సంబంధించిన ఈరోజు ఏసీ సెంటర్ అంటే 14-10 బార్డర్ ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆ మహానుభావుని విగ్రహం పెట్టడం చాలా అదృష్టం. దానికి జయరాజు గారు పూనుకొనడం, ఏ పనైనా మాటలు చెప్పడం ఈజీ, ఆ పని చేయడం చాలా కష్టం. ఇప్పుడే చెప్పాడు మా తిరుమల నాయుడు గారు, ఎందుకంటే ఈ విగ్రహానికి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటానని మా నాయకులు నారాయణ గారు చెప్పడం ఒక మంచి పరిణామం. దానికి మిగతా అంతా కూడా జయరాజు గారు కష్టపడి దీన్ని ఒక ఉత్సవంలా చేశారు. చేయాల్సినటువంటి ఒక కార్యక్రమే, నో డౌట్. ఎందుకంటే ఈరోజు సమాజంలో అనగానిన వర్గాలకి ఆయన రాసినటువంటి రాజ్యాంగం, ఈరోజు రిజర్వేషన్లు అయితేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రాసినటువంటి మహానుభావుడు ఆయన. ఈ భారతదేశ చరిత్రని మార్చినటువంటి ఒక దైవ స్వరూపులు ఆయన. ఈరోజు ఆయన రాసిన అంబేద్కర్ ఆ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగమే ఈరోజు అమలవుతుంది. భారతదేశం ఇంత పటిష్టంగా ఉందంటే ఆయన రాజ్యాంగం. భారతదేశం ఆర్థికంగా ఇంత అభివృద్ధి చెందిందంటే ఆయన రాజ్యాంగం. భారతదేశం ఒక సైనిక దేశంగా ప్రపంచంతో పోటీ పడుతుందంటే ఏ దేశంతో అయినా కూడా, అమెరికా దేశంతో అయినా యుద్ధానికి సై అంటుందంటే ఆయన రాసిన రాజ్యాంగం. అటువంటి మహానుభావులు మళ్ళీ పుట్టాలి. అటువంటి మహానుభావులు విగ్రహం పెట్టడం మరొకసారి జయరాజు గారిని నేను అభినందిస్తున్నా. దానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నా సోదరుడు అబ్దుల్ అజీజ్ గారు, మరో సోదరి సుజాత గారికి, పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఏసీ నగర్ ఏసీ స్తూపం దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా నూడా చైర్మన్ గారు, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అలాగనే మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అలా ఇక్కడ స్థానిక కార్పొరేటర్స్, తెలుగుదేశం నాయకులు అందరూ ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన జయరాజ్ గారు వాళ్ళ మిత్ర బృందం దీన్ని అరేంజ్ చేయడం జరిగింది. జీవితంలో ఒక సంతోషమైన దినం ఈరోజు. చాలా బొమ్మలు చూసాము, చాలా విగ్రహాలు ఆవిష్కరణలు చేశాము. ఒక జాతికో, ఒక కులంకో, ఒక మతంకో, ఒక పార్టీకో ఉండే విగ్రహాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భారతదేశ పౌరులందరికీ ఒక రోల్ మోడల్. మాలాంటి మైనారిటీలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, అణగారిన వర్గాలందరికీ ఒక ఈక్వాలిటీ తెచ్చిన, రాజ్యాంగం తెచ్చిన వ్యక్తి. ఆ రాజ్యాంగం వల్ల ఈరోజు మేము అనేక అధికారంలో ఇక్కడ అధికారంలో ఉన్నాం. అటువంటి మహానుభావుడు విగ్రహాన్ని ఈరోజు మేము ఆవిష్కరణ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగనే దీన్ని ఎక్కువగా ఈ ఏరియాలో ఉండే ఎక్కువ మంది మన ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు వీళ్ళందరూ ఎక్కువగా జై భీమ్ అంటూ ఉంటారు. అయితే జై భీమ్ యొక్క ఆయనకి నిజమైన స్ఫూర్తి నివాళులు ఇవ్వాలంటే మన బిడ్డల్ని బాగా చదివేయాలి. ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో, ఎప్పుడైతే చదువు ఉంటుందో అప్పుడే ప్రశ్నించగలుగుతాం. సమాజంలో ఏదైనా ప్రశ్నించాలంటే టీ అంగడి కాడ కూర్చొని ఏదంటే అది చెప్పేది కాదు. విద్య ఉంటే విజ్ఞానం ఉంటుంది, విజ్ఞానం ఉంటే తప్పుల్ని ప్రశ్నించగలుగుతాం. సో అంబేద్కర్ గారు ఈరోజు ఎన్నో పిహెచ్డీలు చేసి ఈరోజు మనకు రాజ్యాంగ సృష్టికర్తగా ఒక నిర్మాతగా ఉన్నారు. ఆయన యొక్క విగ్రహాన్ని ఈరోజు మేమందరం కానీ నిజంగా చాలా సంతోషంగా ఉన్నాం.
మాకు ఒక జీవితంలో ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఇక్కడ జయరాజు వాళ్ళ మిత్రులందరికీ కానీ పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు 14వ డివిజన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో భాగంగా నన్ను కూడా ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారానే నేను నగరపాలక సంస్థలో మేయర్గా విధులు నిర్వహిస్తున్నానంటే, అదేవిధంగా భారతీయులందరూ ఆయన స్ఫూర్తి తీసుకొని ఆయన విగ్రహాన్ని పెట్టుకోవటమే కాకుండా ఆయన సేవలు ఎనలేనివి, అవన్నీ స్ఫూర్తిగా తీసుకొని భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అందరికీ మా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. మేము ఈ అంబేద్కర్ విగ్రహం స్టార్టింగ్లో దశలో మేము నారాయణ సార్ గారు తిరుమల నాయకుడు పోయాము. మాకు పోయిన వెంటనే మీకు ఏం కావాలి అని అడిగాడు. వెంటనే సార్ బొమ్మ కావాలంటేనే ఇమ్మీడియట్లీ మాకు ఆ బొమ్మని అందించి మేము ఏమన్నా అడుగుతానే వెంటనే రెస్పాండ్ అయ్యే నాయకుడు నారాయణ సారు. మేము బొమ్మ ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాం సార్ అని చెప్పి శ్రీనివాసరెడ్డి గారికి కానీ, అబ్దుల్ అజీజ్ గారికి కానీ, మేయర్ గారిని కానీ, కార్పొరేటర్లు కానీ పోయి ఆహ్వానిస్తున్నారు. రూపన్నను కానీ ఆహ్వానించినప్పుడు వాళ్ళు మాకు చాలా స్పందించారు. జయరాజు నువ్వు పిలుస్తానే మేము వస్తాము, దానికి ఇబ్బంది లేదు అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించినందుకు ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను.